వెల్కమ్ టు మిహారీస్ కిచెన్. మ్యాజిక్ ఆఫ్ 2 స్పూన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ మనం చేయబోయే ఐటమ్ దొండకాయ పల్లీ ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దొండకాయలు, వేరుశనగలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు, వంట నూనె, ఉప్పు. శుభ్రంగా కడుక్కున్న దొండకాయలని నిలువుగా కట్ చేసుకోవాలి. ఈ దొండకాయలు కట్ చేసేటప్పుడు మనం చేతికి నూనె రాసుకుంటే ఆ జిగురు మనకు అంటకుండా ఉంటుంది. ఈ కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లో రాళ్ళుప్పు వేసి బాగా నలిపి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దొండకాయ ముక్కలు మంచిగా వేగుతాయి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనికి సరిపడే ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి వేయించి పక్కన తీసుకోండి. మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా భోజనాల్లో ఈ దొండకాయ ఫ్రై కంపల్సరీ ఉంటుంది. అందుకే ఇది అందరి ఫేవరెట్ దొండకాయ ఫ్రై. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. మనం పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. లేత దొండకాయలు అయితే ఈ దొండకాయ పల్లీ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కూరని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు, కారం, వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పల్లీలని లాస్ట్లోనే వేసుకోవాలి, ముందుగా వేస్తే మెత్తగా అయిపోతాయి. అంతే, అందరూ ఇష్టపడే దొండకాయ పల్లీ ఫ్రై రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.